నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. హైదరాబాద్ సమగ్రాభివృద్ధి కేసీఆర్తోనే సాధ్యం. నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దామన్న కేటీఆర్. రైతు రాజు కావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం. పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జైపాల్. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి. ఇందిరా పార్క్ వద్ద ప్రతిపక్షాల డిమాండ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతల ఆందోళన. రైతు వ్యతిరేక బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్. జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం. గడ్డి ట్రాక్టర్ దగ్ధం. ₹1,00,000 వరకు ఆస్తి నష్టం. డీటెయిల్స్లోకి వెళ్తే ఉప్పల్ నియోజకవర్గంలోని పలు కాలనీలు దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న రెవెన్యూ సమస్యలు తొలగించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపేందుకు పెద్ద ఎత్తున ఆయా కాలనీ వాసులు ప్రగతి భవన్ తరలి వచ్చి మంత్రి కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. సుమారు 20 కాలనీల ప్రతినిధులు మంత్రి కేటీఆర్తో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల్లో పలు కారణాలతో యాజమాన్య హక్కులు లేకుండా ఇబ్బందులు పడుతున్న ప్రజలందరి సమస్యను ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. నగరంలోని ఇతర కాలనీలో కూడా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చేందుకు పురపాలక శాఖ సిద్ధంగా ఉందన్నారు. హైదరాబాద్ సమగ్రాభివృద్ధి కేసీఆర్తోనే సాధ్యం అవుతుందని, నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రగతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక మంత్రి చామకూర మల్లారెడ్డితో పాటు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఇక సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మార్కెట్ యార్డులో వరి ధాన్యం పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో PSCS చైర్మన్ వెంకటేష్ గుప్తా, రంగారెడ్డి జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, ఆమనగల్లు జెడ్పీటీసీ అనురాధ పచ్చానాయక్, ఎంపీపీ అనితా విజయ్, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ దుర్గయ్య, తలకొండపల్లి జెడ్పీటీసీ వెంకటేష్ పాల్గొన్నారు. జరిగింది. ఈరోజు ఆ కేంద్రాన్ని కూడా ఆమనగల్ మండల కేంద్రంలో మనం ప్రారంభించుకోవడం జరిగింది. దాంతోపాటు కాటన్ ఇలా CCI ద్వారా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా సుమారు 650 CCI కాటన్ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మన కలవకుర్తి నియోజకవర్గంలో కలవకుర్తిలో 1, ఆమనగల్లో 1, 2 కూడా కాటన్ కొనుగోలు కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కలవకుర్తి పరిధిలో వచ్చేటువంటి 5 మండలాలు, ఒకటి చారగొండ, రెండవది కలవకుర్తి, మూడవది ఊరుకొండ, నాలుగవది బెల్దండ, 5వది ఒంగూరు. ఈ 5 మండలాల్లో పండినటువంటి పంట ఈ కాటను మొత్తం కూడా కలవకుర్తిని కేంద్రంగా చేసుకొని అక్కడ 5 జిన్నింగ్ మిల్లకు దాన్ని డివైడ్ చేయడం జరిగింది. ఈ ఆమనగల్లో 4 మండలాల కేంద్రం కాబట్టి ఇక్కడ ఆమనగల్లు, మాడుగుల, కల్కొండపల్లి, కర్తాల మండలాల్లో పండించిన పంట ఆమనగల్ మండల కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని కల్కొండపల్లిలో ఉన్నటువంటి జిన్నింగ్ మిల్కు ఇది మొత్తం కూడా అమ్మడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ కేంద్రాలను ప్రారంభించుకోవడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ఈ అధిక వర్షాల వల్ల, భారీ వర్షాల వల్ల, అకాల వర్షాల వల్ల చాలా పంటలు దెబ్బతిన్నాయి. ఇలా వరి ధాన్యం కూడా మొత్తం కూడా నల్లబడిపోయింది. కాటన్ అయితే చాలా ఇబ్బందికరంగా ఉంది.
అసలు గతంలో 10-15 క్వింటాలు 20 క్వింటాలు వచ్చేటువంటి కాటను ఇవాళ 5 క్వింటాలు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. వచ్చినటువంటి కాటన్లో మొత్తం కూడా పూర్తిగా క్వాలిటీ లేకుండా పోయింది. ఆ విధంగా ఏదేమైనప్పుడు కూడా ప్రభుత్వం రైతులకు ఒక మంచి చైతన్యాన్ని తీసుకొచ్చి మరి కాటన్ కూడా ఎండబెట్టుకొని రావాలి. మాయిశ్చర్ లేకుండా అది తేమ లేకుండా తీసుకొస్తే దానికి కూడా మద్దతు ధర ఈరోజు కేంద్ర ప్రభుత్వం 5,825 రూపాయలు ప్రకటించడం జరిగింది. అది గ్రేడ్ 1కు, గ్రేడ్ 2 ఉంది, గ్రేడ్ 3 ఉంది. ఏమైనప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉమ్మడిగా రైతును ఆదుకోవాల్సిన బాధ్యత ఉందనే విషయాన్ని ఈరోజు ఆమనగల్ రైతాంగానికి వివరించడం జరిగింది, చెప్పడం జరిగింది. ఆ విధంగా సహకరించాలని కూడా కోరడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం, మరి స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారి రైతు కాబట్టి రైతుల కష్టాలు బాధలు సమస్యలు తెలుసు కాబట్టి రైతులు అన్ని విధాలు ఆదుకోవడానికి ఈ రైతు బంధు కార్యక్రమాలు కూడా మన వర్షాకాలం ముందు ఏ విధంగా ఇవ్వడం జరిగిందో రేపు వచ్చేటువంటి యాసంగి పంట ముందు మళ్ళీ ఎకరానికి 5,000 చొప్పున రైతుల ఖాతాలో జమ చేసి రైతులకు పెట్టుబడికి కష్టం కాకుండా దాన్ని కూడా వెంటనే విడుదల చేసి సుమారు 15,000 కోట్ల రూపాయలు రైతు పండించడం జరిగింది. దానికి కూడా మద్దతు ధర కల్పించాలని చెప్పి 1,850 రూపాయలు మక్కలు కూడా మద్దతు ధర ప్రకటించడం జరిగింది. ఈరోజు ఆ కేంద్రాన్ని కూడా ఆమనగల్ మండల కేంద్రంలో మనం ప్రారంభించుకోవడం జరిగింది. దాంతోపాటు కాటన్ ఇలా CCI ద్వారా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా సుమారు 650 CCI కాటను కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మన కలవకుర్తి నియోజకవర్గంలో కలవకుర్తిలో 1, ఆమనగల్లో 1, 2 కూడా కాటన్ కొనుగోలు కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కలవకుర్తి పరిధిలో వచ్చేటువంటి 5 మండలాలు, ఒకటి చారగొండ, 2వది కలవకుర్తి, 3వది ఊరుకొండ, 4వది బెల్దండ. ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని సనత్ నగర్ కార్పొరేటర్ కొలన్ లక్ష్మీ బాలరెడ్డి అన్నారు. సనత్ నగర్ డివిజన్లో వరద బాధితులను వారు పరామర్శించారు. అనంతరం ప్రతి కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని అందజేశారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. నగరంలో ముంపుకు గురైన ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయాన్ని అందేలా చూస్తామని కొలన్ లక్ష్మీ బాలరెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో కొలన్ బాలరెడ్డి, పుష్పలత నాగమణి, రుక్మిణి, రాజేష్తో పాటు GHMC అధికారులు పాల్గొన్నారు. ఈరోజు శివాజీ నగర్లో మన ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి ఇంటింటికి 10,000 అంటే వరద సాయం కింద ఇంటింటికి 10,000 ఇచ్చే కార్యక్రమం మా శివాజీ నగర్లో జరుగుతుంది. ఇప్పటి వరకు మా బస్తీలో అంటే మా డివిజన్లోకి వచ్చేసరికి 4 బస్తీలు పూర్తిగా కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇవాళేమో శివాజీ నగర్లో ఇస్తున్నాము. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే కొద్దిగా హైట్లోనే ఉంది. కాకపోతే రేకులు ఇళ్ళు అట్లాంటివి ఉన్న దగ్గర మాత్రం కొంచెం చూసి మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. అది ఇందులో ప్రాబ్లమ్స్ వచ్చేసి ఏమవుతుందంటే అవి ఇంటింటికి ఒకటి ఇమ్మన్నారు. అందుకోసం ఇంటింటికి కంపల్సరీ మాకు ఇవ్వాలి అని చెప్పి వీళ్ళు పబ్లిక్ కూడా అడగడం జరుగుతుంది. ఇంటికి ఒకటి మాత్రమే ఇస్తున్నారు. అయితే దీంట్లో కూడా అందరూ మంచి పొజిషన్లో ఉండి ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా ఒక్కొక్కరికి 4-5 అంతస్తుల బిల్డింగ్లు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఫోర్స్ చేయడం జరుగుతుంది. అయినా కూడా మా సీఎం గారు, కేటీఆర్ గారు, మా మంత్రి గారు తలసాని గారు వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ఇవాళ ఇంటికి ఒక్కటే ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇంట్లో రెంట్కున్న వాళ్ళు కానివ్వండి, లేదంటే ఆ ఓనర్స్ కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీలు కానివ్వండి, ఎవరున్నా సరే వాళ్ళ ఇష్టంతో వాళ్ళు రెంట్కున్న వాళ్ళకు కూడా వాళ్ళు ఇచ్చుకునే ప్రయత్నం కూడా మేము కొంత చెప్తా ఉన్నాము. ఎందుకంటే మాకున్న రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం మేము అవి చెప్పడం కూడా కంపల్సరీ ఇక్కడ అవుతుంది మాకు. అయితే ముఖ్యంగా అందాల్సిన వాళ్ళకి మాత్రము మొత్తము టోటల్ అమౌంట్ 10,000కు 10,000 అందించే ప్రయత్నం కూడా మేము చేస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు దాదాపు అంటే ఇవాళ లేట్గా వచ్చారు ఆఫీసర్సు.
మనకు అమౌంట్ కూడా డివిజన్లోకి అమౌంట్ రావడం కూడా లేటుగా వచ్చారు. కాబట్టి ఇప్పటి వరకు అయితే అంటే డివిజన్ మొత్తంలో కాదు, శివాజీ నగర్లో మాత్రం 12 ఇళ్ల వరకు మేము ఇప్పుడు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకా కొన్ని హట్స్ ఉన్నాయి, ఆ హట్స్లో కూడా ఒక 9 మందికి అక్కడ కూడా ఇచ్చేసి వచ్చాం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల పొన్న గ్రామ నివాసి బగ్నూరే జ్ఞానేశ్వర్ అనే వ్యక్తిని హత్య చేసిన వారి పేర్లు బయట పెట్టాలంటూ ఇచ్చోడ పోలీస్ స్టేషన్ ఎదుట బాధితులు ధర్నా చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు వాహనాన్ని అడ్డుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ ఎస్పీతో మాట్లాడి న్యాయం చేస్తానని బాధితులకు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు హామీ ఇచ్చారు. ఎంపీ రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే కృష్ణారావు చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ సత్యం శ్రీరంగం ఖండించారు. టీఆర్ఎస్ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలపై టీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డాక్టర్ సత్యం శ్రీరంగం డిమాండ్ చేశారు. అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం మాట్లాడుతున్నా. ఈరోజు ఎమ్మెల్యే గారి వ్యాఖ్యలు నేను టీవీ ఛానల్స్లో చూశాను, కొన్ని గ్రూపుల్లో చూశాను. కేసీఆర్ గారు గురించి కానీ కేటీఆర్ గురించి కానీ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు తప్పుగా మాట్లాడలేదు. ఎమ్మెల్యే గారు మాట్లాడింది బచ్చాగాడు కాలి గోటికి కూడా సరిపోదంటే కేటీఆర్ బచ్చానా రేవంత్ రెడ్డి గారు బచ్చానా? రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీ అయినప్పుడు కేటీఆర్ గారు తెలంగాణలో లేనుకోలేడు, కేటీఆరే బచ్చా. ఇంకో విషయం మీరు స్పష్టంగా తెలుసుకోవాలి. ఎమ్మెల్యే గారు ఇక్కడ బచ్చాగాడని కాదు, ఎప్పుడు వచ్చావని కాదు, ఏం చేసామని కాదు. మీరు ఇంకో ఆరోపణ చేశారు. రేవంత్ రెడ్డి గారు లాక్డౌన్ టైంలో కోవిడ్ టైంలో ఎక్కడా పంచలేదు, పబ్లిక్ 10 మంది బియ్యం కూడా పెట్టలేదని మీరు స్పష్టంగా చెప్తున్నాం. కావాలంటే గతంలో పేపర్లు చూసుకోండి. రేవంత్ రెడ్డి గారు 50 లక్షల రూపాయలు పెట్టి పార్లమెంట్ నియోజకవర్గంలో అందరికీ బియ్యం పంపిణీ చేశాడు, మన ప్రాంతంలో కూడా పంపిణీ చేశాడు. కాంగ్రెస్ పార్టీ నాయకులుగా నేను 16 రోజులు నేను స్వయంగా మా ఫౌండేషన్ నుంచి 16 రోజులు ప్రతి కాలనీలో ప్రతి బస్తీలో పంపిణీ చేశాము. ఇంకో మాట మీరు అన్నారు ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఆమెను బెదిరించాము, జెడ్సీని అధికారులు బెదిరించాము అన్నారు. ఎక్కడా మేము బెదిరించలేదు. లోపల మీరు ఉన్నారు, మాతో పాటు మీడియా ప్రతినిధులు ఉన్నారు, స్పష్టంగా చెప్తున్నా ఎక్కడా బెదిరించలేదు. ఇక్కడ మీరు వినాల్సింది ఏంటంటే ఆమె మాతో మాట్లాడుతూ ఆర్టీఐ యాక్ట్ ద్వారా అప్లై చేసుకోండి అన్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఎంపీగా నేను స్థానిక ఎంపీని, స్థానిక పార్లమెంట్ సభ్యుని, నాకు అన్ని అధికారాలు ఉన్నాయి. మీరు ఎవరికి పంచారు వాళ్ళు మాకు స్పష్టంగా చెప్పండి, మీరు ఆ లిస్ట్ ఇవ్వండి. మల్కాజ్గిరిలో ఇచ్చారు, ఎల్బీ నగర్లో ఇచ్చారు, మీరు కూడా మాకు ఇవ్వండి అని అడిగామని ఆమెను బెదిరించడానికి ఆమె చిన్నపిల్ల. మేడం జెడ్సీ గారు గజెటెడ్ ఆఫీసర్ సంఘం అధ్యక్షుడు, ఈ రోజు గజెటెడ్ ఆఫీసర్ సంఘం అధ్యక్షుడు ఉండి ఆమె తప్పు చేస్తుందని చెప్పి మేము కట్టారు. మీరు గుర్తుంచుకోండి, 32 లక్షల మంది ప్రజలకి రేవంత్ రెడ్డి గారు ప్రతినిధిగా ఈ రోజు అడుగుతున్నాడు. మీకు ఇంకో స్పష్టంగా ఇంకో విషయం మీకు కావాలని తెలుసుకోండి. రాజ్యాంగంలో ఎక్కడ కూడా ముఖ్యమంత్రికి డబ్బులు స్వయంగా పంచే అధికారం లేదు. మేము ఒకటే జెడ్సీ గారిని అడిగాము ఆ రోజు, నిన్న కూడా ఎంపీ గారు ఒకటే ప్రశ్నించాము. మీకు జెడ్సీ గారు డబ్బులు పంచమని మీకు ఎవరు చెప్పారు? మీకు చీఫ్ సెక్రటరీ చెప్పారా, ముఖ్యమంత్రి గారు చెప్పారా, మంత్రి గారు? మీకు ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ఇచ్చారు? డబ్బులు స్వయంగా పంచే హక్కు ఎక్కడిది? మీరు పంచుతున్నారండి 10,000 కాదు 20,000, మేము సంతోషపడతాం. మేము అడుగుతుంది వరద బాధితులకి జరిగిన అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి ఇవ్వట్లేదు, ఇచ్చిన డబ్బులు పక్కదోవ పడుతున్నాయి. కార్పొరేటర్లలో డబ్బులు పెడితే ఏంటంటే కార్పొరేటర్లలో 10 లక్షల రూపాయలు డబ్బులు పెట్టి పంచుతున్నారు. మీరు టీఆర్ఎస్ నాయకులు పంచుతున్నారు. మీ టీఆర్ఎస్ నాయకులు నిలబడి ఫోటోలు పెట్టి ఫ్లెక్సీలు పెట్టుకొని మీరు గ్రూపుల్లో పెడుతున్నారు. మీకు ఎక్కడ అధికారం ఉంది? ఈ రోజు రాష్ట్రంలో కాదు దేశంలో కాదు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం, ఆర్బీఐ యాక్ట్ ప్రకారం 2 లక్షల రూపాయల పైచీలకి అమౌంట్ డ్రా చేయడానికి హక్కే లేదు. అలాంటి ప్రభుత్వ ధనాన్ని, ప్రభుత్వ సొమ్ముని 550 కోట్ల రూపాయలు మీరు డబ్బులు డ్రా చేసి కూకుట్పల్లిలో 75 కోట్ల. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రకృతి వనంను అందరూ ఆకర్షించే విధంగా లక్ష్యంతో పనిచేస్తున్నారు ఓ గ్రామ సర్పంచి. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం నూకలంపాడు గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందు వరుసలో ఉన్నారని గ్రామ సర్పంచ్ ఇంజం శేషగిరిరావు అన్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు వైకుంఠధామం, డంపింగ్ యార్డ్,
ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు 100% పనులు చేశానని తెలిపారు. గ్రామంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధునాతన LED బల్బులు తీసుకోవడం జరిగిందన్నారు. ఏనుకూరు ఎస్ఐ శ్రీకాంత్ సహకారంతో నిత్యం గ్రామం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉందన్నారు. జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. మా పల్లె ప్రకృతి వనంను జాయింట్ కలెక్టర్ స్నేహలత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో వీడియో కాన్ఫరెన్స్లో పరిశీలించారని గ్రామ సర్పంచ్ ఇంజం శేషగిరిరావు తెలిపారు. ఒకలంపాడు సర్పంచ్ని. ఏనుకూరు మండలంలో పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు, కిమ్టూరియా షెడ్ కూడా ఓపెనింగ్ సిద్ధంగా ఉన్నాయి. మంత్రి గారిని, ఎమ్మెల్యే గారిని, మంత్రి గారిని, ఎంపీ గారిని, వీలుగుంటే ఎర్రబెల్లి దయాకర్రావు గారిని కూడా పిలిపించి ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నాం. అదేవిధంగా మా ఊళ్ళో గ్రావెల్ తోలకం కూడా మొత్తం చిన్న గొంతులతో సహా తోలేయటం జరిగింది. ఇప్పుడు కిమ్టూరియా షెడ్కి కూడా తోలెత్తున్నాం. గేదెల డొంకకు కూడా ఇంకో 150 ట్రిప్లు ఏమో పడేటట్టు ఉన్నాయి. అవి కూడా తోలేద్దామని చాలా దారికి ఇబ్బందిగా ఉంది రైతులకి. ఏ అసౌకర్యం కలగకోకుండా నా వంతునే కృషి చేసుకుంటూ పోతున్నాం. మా నూకలంపాడులో ఏ విధమైన ఇబ్బంది లేకుండా సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్, సీసీ రోడ్లు కూడా ఇప్పుడు 18 లక్షలు శాంక్షన్ అయి ఉన్నాయి. వచ్చే నెలలో ఒక ఎస్సీల రోడ్లు మొదలు పెట్టబోతున్నాం. రేపు ఎల్లుండో తీర్మానం ఇచ్చి వాటిని కూడా స్టార్ట్ చేయబోతున్నాం. గ్రామం మొత్తం గ్రామాలు తోలటం జరిగింది. అట్లానే మన సాగర్ కాలువ కట్టగా రైతులు ఇబ్బంది పడుతుంటే అక్కడ తోలటం జరిగింది. రేపు రైతులు వరి పొలాలు కోసుకోవడానికి ఇబ్బందులు పడుకోకుండా ఈరోజు గేదెలు పోయే డొంకకు కూడా గ్రావాలు తోలుదామని చేస్తున్నాం. ఊరు మొత్తం ఎక్కడ ఏ లేని విధంగా నేను గొంది కూడా శుభ్రంగా తోలుకుంటూ వస్తున్నాను. అదేవిధంగా ఎంపీడీఓ గారు, ఏఓఆర్డీ గారు, మా సెక్రటరీ నాగరాజు గారు, టీఏ నాగేశ్వరరావు గారు, ఏపీఓ సూరయ్య గారు, ఈసీ గారు, మేడం గారు, అడిషనల్ పీడీ గారు కూడా ఇక్కడికి ఒకసారి రావడం జరిగింది. మా డిఎల్పిఓ గారు ప్రభాకర్ రావు గారు కూడా వచ్చి పర్యవేక్షించిపోయారు. అట్లనే పిఆర్ఏఈ గారు కూడా వస్తూనే ఉన్నారు. అప్పుడప్పుడు వచ్చి పనులన్నీ చూసుకుంటూ అన్ని విధాల మాకు సహకరిస్తున్నారు అధికారులందరూ. ఆ అధికారుల సలహాలు సూచనలతోనే నేను ఉత్సాహంతో ముందుకు పోతున్నాను. అదేవిధంగా మాకు ఏనుకూరు ఎస్ఐ గారు సీసీ కెమెరాలు పెట్టిన తర్వాత కొద్దిగా మా ఊళ్ళో ఏ ఇబ్బందులు లేవు. చిన్న గొడవలు జరుగుతున్నాయని ఎస్ఐ గారు సహకారంతో సీసీ కెమెరాలు ఎస్ఐ గారే దగ్గరుండి పెట్టించారు. ఎలాంటి ఇబ్బంది సౌకర్యం కలగకుండా ఉన్నాం. అట్లనే లెట్రూమ్లు, బాత్రూమ్లు కూడా 100% జరిగినాయి. ఇంకుడు గుంటలో అంతే జరిగినాయి. ఇప్పుడు మేము చేయబోయే కార్యక్రమాలు ఇంకా డబుల్ బెడ్రూమ్లు ఒక 20 కావాలని మా ఎమ్మెల్యే గారిని కోరుతాను. మా ఎమ్మెల్యే గారు ఏ విధమైన ఎట్లా. ఇక రాజకీయాల్లో మాఫియా సంస్కృతి, కుటుంబ పాలనకు చర్మగీతం పాడాలని, అటువంటి రాజకీయాల నుంచి విముక్తి కలిగించాలని ప్రముఖ తత్వవేత్త, లోక్ తాంత్రిక్ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు రఘు ఠాకూర్ పిలుపునిచ్చారు. సోషలిజం, ప్రాసంగికత అనే అంశంతో హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో టీ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు పల్లె రవికుమార్ అధ్యక్షతన సెమినార్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రఘు ఠాకూర్ కీలకోపన్యాసం చేశారు. ప్రజాస్వామ్యంలో చట్టసభలకు పోటీ చేసే సమాన హక్కు పేదవారికి లభించాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు గాదె ఎన్నయ్య, లంబాడి హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు శేషురాం నాయక్, తెలంగాణ ఇంటి పార్టీ అధికార ప్రతినిధి బైరు శేఖర్, లోహియా విచార్ మంచ్ నేతలు గోపాలకృష్ణ, రామ్దాస్, ఉద్యమకారిణి అన్నపూర్ణమ్మ, టీ జర్నలిస్టుల ఫోరం ఉపాధ్యక్షుడు సతీష్ కమాల్, సెక్రటరీ కోడికంటి శ్రీనివాస్, పాలకూరి రాజు, జర్నలిస్టు ఫోరం నేతల సుదర్శన్, నాగార్జున రెడ్డి, పోగుల ప్రకాష్, ముద్దం స్వామిగౌడ్, మల్లేష్ బాబు, చంద్రశేఖర్, వీరమల్ల రమేష్ కుమార్ స్వామి, విజయ్ కుమార్లతో పాటు పలు ప్రజల సంఘాల నాయకులు పాల్గొన్నారు. बनाने के लिए जो हम लोग की कल्पना है, उस कल्पना का पहला चरण है कि जो बौद्धिक वर्ग है, पत्रकार बच्चे, प्रोफेसर लोग हैं, पढ़े लिखे लोग हैं, इनको सहयोग लेकर के इस विचारधारा को लोगों तक पहुंचाने में उनका योगदान दिया जाए. एक बौद्धिक स्तर पर भी संघर्ष है जो दुनिया के कैपिटलिस्ट क्लास में और समाजवादियों के बीच में हो रहा है. जो डब्ल्यूओ के समर्थक है, ग्लोबलाइजेशन के समर्थक और हम लोग के बीच में हो रहा है. तो इसलिए एक बौद्धिक तत्व को हमको सहयोग लेकर खड़ा करना है. दूसरा, जहाँ भी जो जनसंघर्ष है
जो पर्यावरण के सवाल को लेकर हो, परिश्रम के सवाल को लेकर हो, मजदूरी के सवाल को लेकर हो, अन्याय के सवाल को लेकर के हो, विषमताओं के सवाल को लेकर के हो, जहाँ भी कमज़ोर या गरीब या अन्याय के खिलाफ कोई लड़ रहा है उनके साथ जुटना ये हमारे दूसरा रणनीति का हिस्सा है। और तीसरा, पिछले दिनों जितने भी समाजवादी वामपंथी आंदोलन चले हैं उनसे जिन लोगों ने अनुभव प्राप्त किए हैं, उन अनुभवों के बाद जो महसूस करते हैं कि एकता की आवश्यकता है, उन सबको एक मंच पर लाना और एक दल के रूप में लाना। इसलिए कि हमारी ये मानता है कि अकेले संघर्ष से बदलाव संभव नहीं है। डॉक्टर लोहिया कहते थे जेल, फावड़ा और वोट, ये बदलाव के 3 तरीके हैं। तो संघर्ष का एक रास्ता है, पर अब वोट भी उतना ही और उससे ज़्यादा महत्वपूर्ण हो गया है। तो संघर्ष के साथ साथ वोट के लिए उन सबको एक मंच पर, एक रास्ते मंच पर एकजुट करना, ये भी हमारा प्रयास होगा। तो 3 चरण की रणनीति को हम लोग प्रयास में लाएंगे और इसके माध्यम से हिंदुस्तान में फिर से समाजवादी आंदोलन खड़ा करेंगे। ప్రాసంగికత అనే అంశం మీద ప్రముఖ సోషలిస్టు తత్వవేత్త రఘు ఠాకూర్ గారితో ఒక సెమినార్ కమ్ ఇంటరాక్షన్ కార్యక్రమం నిర్వహించాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలో కాంగ్రెస్ నేతలు ఆందోళన నిర్వహించారు. రైతులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి జిల్లల చిన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బాలకృష్ణ, మాజీ సర్పంచ్ జంగిల్ గంగాధర్, ఉప సర్పంచ్ మాజీ గంగా టౌన్ యూత్ ప్రెసిడెంట్ రెహమతుల్లా, మక్తల్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ తులసిరాజు, జూరాల ఎంపీటీసీ పరమేష్, ఎరుకలి శ్రీనివాసులు, అర్జున్ శ్రీనివాసులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. చట్టం ఈరోజు రైతు ఆయన పండించిన పంటని దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చనేటువంటి మాట పెట్టారు. అది ఎవరికైనా అర్థమయ్యే భాషనా ఇది? ఇవాళ మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగం అందరూ చిన్న సన్నకారు రైతాంగం 90% మంది ఉన్నారు. ఆ 90% మంది ఉండే చిన్న సన్నకారు రైతాంగం వాళ్ళు పండించే కొద్ది పంటని వాళ్ళ ఆత్మకూరు మార్కెట్ కంటే తెస్తారు, మగనాపూర్ మార్కెట్ కంటే తెస్తారు. కానీ దేశంలో ఎక్కడ వీలుంటే అక్కడ అమ్ముకోవచ్చంటే అది ఎవరికి సాధ్యమయ్యే పని కాదు, అర్థమయ్యే పని కూడా కాదు. దీని ముసుగులో, ఈ మాటల ముసుగులో ఇలా కార్పొరేట్ సంస్థలైన అంబానీలకు, అదానీలకు ఈ వ్యవసాయం అప్పచెప్పే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని భావన అందరికి కలుగుతూ ఉంది. ఎందుకంటే మొన్న కరోనా పోయిన డిసెంబర్లో మొదలైంది. రేపు డిసెంబర్ వస్తే సంవత్సరం అవుతుంది. కరోనా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచాన్ని కబలిస్తూ ఉందని మాట మనం వింటూ ఉన్నాం. భారతదేశంలో కూడా లాక్డౌన్ మార్చిలో పెట్టి దాదాపుగా ఒక 2 నెలలు పైన మనం లాక్డౌన్లో ఉన్నాం. అంటే ఏ ఒక్క కార్యకలాపం ఈ పట్టణ ప్రాంతాల్లో జరగలేదు. స్కూల్స్ కానీ, కాలేజ్ కానీ, హోటల్స్ కానీ, సినిమాలు కానీ, లేకుంటే మాల్స్ కానీ, షాపులు కానీ, బస్సులు కానీ, రైళ్లు కానీ, విమానాలు కానీ అన్ని బంద్ అయిపోయినాయి. ఇలా ఈ అంబానీలు, అదానీలు వాళ్ళ వ్యాపారాలన్నీ పెద్ద పెద్ద పట్టణాల్లో విస్తరించి ఉన్నాయి. ఇలా పెట్రోల్ బంకులు, రిలయన్స్ పెట్రోల్ బంకులు కూడా బంద్ అయిపోయినాయి. రవాణాలు లేనప్పుడు ఎవరు పెట్రోల్ పోసుకునే పరిస్థితి కూడా లేదు. అందుకనే కరోనా లాంటి ఇంకో రోగం కనుక మళ్ళా వస్తే మా వ్యాపారాలన్నీ కూడా తగ్గిపోతాయి, మా సంపాదన అంతా తగ్గిపోతున్న ఉద్దేశంతో ఇవాళ కరోనా ఉండని, కోవిడ్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలో మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి పర్యటించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుకు కనీస మద్దతు ధర 2500 రూపాయలు పెంచాలని ఆత్మకూరు చౌరస్తాలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రెసిడెంట్ బాలకృష్ణారెడ్డి, రామలక్ష్మారెడ్డి, కొత్తూరు వెంకటేష్, దేవరపల్లి మాజీ ఎంపీటీసీ కురుమన్న, వడ్ల ఆచారి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమర్జెన్సీ ఉంటే పంపిస్తాం సార్, అడుగుకొని పంపిస్తాం. ఏదో చెప్పండి, ఎమర్జెన్సీ ఏదో చెప్పి పంపిస్తాం మేము. చెప్పండి ఎవరు ఎమర్జెన్సీ చెప్పండి, చెప్పండి ఎవరు ఎమర్జెన్సీ, ఎవరు ఎమర్జెన్సీ చెప్పండి. ఎవరికి పర్మిషన్ తీసుకున్నారా? దీనికి ఏం పర్మిషన్ సార్? రైతులకు ఏం పర్మిషన్ తీసుకున్నారు? ఎవరు కూర్చుంటారు? కూర్చుంటారు, కబ్జాలు కూర్చున్నారా? నాకు అర్థం కాలేదు. రోడ్డు మీద
ఈ రోజు ఈ ధర్నా చేపట్టిన కారణము మద్దతు ధర 2,500 రూపాయలు ఇస్తే కానీ రైతులు గిట్టుబాటు ధర తీసుకొని బాగుపడతారని జరిగింది. పెరిగినటువంటి కూలీలతో డీజిల్ ధరలతో తడిసి మోపడైంది. తోడు అకాల వర్షాల వల్ల అనుకోని తెగులు, విపరీతమైన తెగులు వచ్చినాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైతే 1,866 రూపాయలు అన్ని ఏ ఓట్లైనా అంతే అని ఇచ్చింది. కానీ ముఖ్యమంత్రి గారేమో సన్న ఓట్లు వేయమంటే ఏమన్నారు, సన్న ఓట్లకు సన్న బియ్యానికి మార్కెట్కి మిల్లర్ల చేతికి వెళ్ళేసరికి ఎంత తేడా ఉంటుందో మీకు తెలుసు. సన్న బియ్యానికి లావు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని విజయ పబ్లిక్ స్కూల్లో ఆచార్య నాగార్జున పీజీ ఎగ్జామ్స్లో ప్రతి అభ్యర్థి నుండి 3,000 వసూలు చేసి చూచిరాతలు రాపిస్తున్నారు. పీజీ పరీక్షలు రాసే వారిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇటిక్యాల మండలం జాతీయ రహదారిపై గడ్డి ట్రాక్టర్ దగ్ధమైంది. దీంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సుమారు ₹1,00,000 వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ సమగ్రాభివృద్ధి కేసీఆర్తోనే సాధ్యం, నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దామన్న కేటీఆర్. రైతు రాజు కావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం, పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జైపాల్. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి, ఇందిరా పార్క్ వద్ద ప్రతిపక్షాల డిమాండ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతల ఆందోళన, రైతు వ్యతిరేక బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్. జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం, గడ్డి ట్రాక్టర్ దగ్ధం, ₹1,00,000 వరకు ఆస్తి నష్టం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.